బైబిల్ చదివేటప్పుడు మనలో చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది. ఈ 40 అనే సంఖ్య పదే పదే ఎందుకు కనిపిస్తుంది? ఉదాహరణకి మోషే పర్వతం మీద 40 రోజులు గడిపారు. యేసు ప్రభు కూడా అరణ్యంలో 40 రోజులు గడిపారు. ఈ రెండింటి మధ్య ఏదైనా సంబంధముందా? ఈరోజు మనం ఈ 40 రోజుల వెనుక ఉన్న ఒక పెద్ద రహస్యాన్ని ఛేదించబోతున్నాం. పదండి, ఈ ప్రయాణం మొదలు పెడదాం. సరే, మన ప్రయాణం సీనాయ్ పర్వతం దగ్గర మొదలవుతుంది. అక్కడ మోషే దేవునితో ముఖాముఖీగా మాట్లాడారు. ఈ కథ మనందరికీ బాగా తెలుసు. కాని ఆ కథలో ఒక చిన్న వివరంలోనే ఓ పెద్ద రహస్యం దాగి ఉంది. అదేంటంటే ఆ 40 రోజుల సమయం. ఒక్క విషయం ఆలోచిద్దాం. సర్వశక్తిమంతుడైన దేవుడు 10 ఆజ్ఞలు రాయడానికి 40 పగళ్ళు 40 రాత్రులు తీసుకుంటాడా? అస్సలు తీసుకోడు కదా. మరి అలాంటప్పుడు మోషే అంతకాలం ఆ పర్వతం మీద ఎందుకుండిపోవాల్సొచ్చింది? అంటే అక్కడ కేవలం ఆజ్ఞలు తీసుకోవడం కన్నా మరేదో చాలా లోతైనది జరిగిందన్నమాట. ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ 40 రోజుల రహస్యాన్ని ఛేదించాలంటే ముందుగా మనం ఒక కీలకమైన తేడాని అర్థం చేసుకోవాలి. అదేంటంటే మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్రానికి యేసుక్రీస్తు ద్వారా వచ్చిన కృపకు మధ్య ఉన్న తేడా. ఇక్కడ చూడండి, ఈ తేడా ఎంత స్పష్టంగా ఉందో. మోషే పాత్ర ఒక సేవకుడిది అయితే యేసు పాత్ర ఒక కుమారుడిది. ఇది చాలా చాలా ముఖ్యమైన తేడా. ఎందుకంటే ఒక సేవకుడు యజమాని ఏం కోరుకుంటున్నాడో ఆయన ఆజ్ఞలేంటో చెప్తాడు. కాని ఒక కుమారుడు మాత్రం తన తండ్రి హృదయం ఎలాంటిదో చూపిస్తాడు. ధర్మశాస్త్రం దేవుని అంచనాలని చూపిస్తే యేసుప్రభు దేవుని హృదయాన్నే మన ముందు ఆవిష్కరించారు. యోహాను సువార్తలోని ఈ వచనం ఈ తేడాను చాలా అందంగా వివరిస్తుంది. ఇక్కడొక ముఖ్యమైన మాటని మనం గమనించాలి. ధర్మశాస్త్రం ఇవ్వబడింది, కాని కృప మరియు సత్యం వచ్చింది. అంటే కృప అనేది ఏదో ఒక వస్తువులా పంపబడింది కాదు, అది యేసుక్రీస్తు రూపంలో వ్యక్తిగతంగా మన మధ్యకు వచ్చింది. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మోషే మొదటి 40 రోజులు, యేసు మొదటి 40 రోజులు, ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే ఏం తెలుస్తుందో చూద్దాం. వాటి ఫలితాల్లో ఎంత పెద్ద తేడా ఉందో మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఈ తేడా చూస్తే ఆశ్చర్యం వేస్తుంది కదా. మోషే 40 రోజుల తరువాత కొండ దిగి వచ్చేసరికి ప్రజలు పాపం చేసి బంగారు దూడను పూజిస్తున్నారు. దాని ఫలితంగా తీర్పు వచ్చింది. కాని యేసుప్రభు 40 రోజుల శోధన తర్వాత తన పరిపూర్ణతను నిరూపించుకుని ప్రజలను ఆశీర్వదించే శక్తితో బయటకు వచ్చారు. చూడండి, ఒకే కాలవ్యవధి, కాని ఒకటి మానవ వైఫల్యాన్ని చూపిస్తే మరొకటి దైవిక విజయాన్ని చూపించింది. అయితే ఇంతకీ ఈ 40 అనే సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకు? బైబిల్లో ఈ సంఖ్యకు ఒక ప్రత్యేక అర్థముందా? ఉంది. దాని ప్రాముఖ్యతను ఇప్పుడు అర్థం చేసుకుందాం. చూడండి, బైబిల్లో 40 అనేది కేవలం ఒక నంబర్ కాదు, అది ఒక సింబల్. బైబిల్ అంతటా ఎక్కడ 40 అనే మాటొచ్చినా అక్కడ ఒక పరీక్ష, ఒక శ్రమ, ఒక శోధన ఉందని అర్థం. ఇది యాదృచ్ఛికం కాదు, దీని వెనుక ఒక స్పష్టమైన నమూనా ఉంది. ఆలోచించండి, జలప్రలయమప్పుడు 40 రోజులు వర్షం, ఇశ్రాయేలీయులు అరణ్యంలో తిరిగింది 40 సంవత్సరాలు, ఏలియా ప్రయాణం 40 రోజులు, యేసుప్రభు పునరుత్థానం తర్వాత శిష్యులతో గడిపింది 40 రోజులు. చూసారా, ఒకే ప్యాటర్న్ కనిపిస్తోంది. అంటే 40 అనే సంఖ్య ఎప్పుడూ ఒక కీలకమైన పరీక్ష లేదా పరివర్తన కాలాన్ని సూచిస్తోంది. కాబట్టి మోషే, యేసుల అనుభవాలు కూడా ఈ పెద్ద దైవిక చిత్రంలో భాగమే అన్నమాట. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. యేసుప్రభు శోధించబడ్డారంటే ఆయన పాపం చేస్తారేమో అని చూడ్డానికి కాదు, అస్సలు కాదు. ఎందుకంటే ఆయనలో పాప స్వభావమే లేదు. మరి ఆ పరీక్షెందుకు? ఇది అచ్చం స్వచ్ఛమైన బంగారాన్ని నిప్పులో పెట్టినట్టు. బంగారాన్ని నిప్పులో పెడితే అదింకా స్వచ్ఛంగా మారుతుందా? లేదు, దాని స్వచ్ఛత లోకానికి తెలుస్తుంది అంతే. అలాగే ఆ 40 రోజుల శోధన యేసుప్రభు ఎంత పరిపూర్ణుడో, పాపరహితుడో లోకానికి రుజువు చేయడానికి జరిగిన ఒక ప్రదర్శన. సరే, ఈ 40 రోజుల కథ నుండి మనమిప్పుడు మరో అడుగు ముందుకు వేసి దేవుని హృదయంలోకి తొంగిచూద్దాం. అసలు దేవునికి ఏది ఎక్కువ ముఖ్యం? ఆయన ప్రాధాన్యతలేమిటి? ఒక ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను. ఈ అనంతమైన విశ్వం, ఈ గెలాక్సీలు, నక్షత్రాలు, వీటన్నిటి సృష్టి గురించి బైబిల్లో ఎంత రాసుందో తెలుసా? కేవలం ఒక్క అధ్యాయం. అవును, ఆదికాండంలో మొదటి అధ్యాయంలోనే మొత్తం సృష్టి ముగిసిపోతోంది.
సృష్టికి ఒకే అధ్యాయం, కాని పాత నిబంధనలో ప్రధాన యాజకుడు వేసుకునే వస్త్రాలున్నాయి కదా, వాటి గురించి వర్ణించటానికి ఏకంగా 7 అధ్యాయాలు కేటాయించబడ్డాయి. ఎందుకలా? ఆ వస్త్రాలు కేవలం బట్టలు కాదు, అవి మనుషుల్ని పాపం నుండి రక్షించే దేవుని గొప్ప ప్రణాళికకు, అంటే ఆయన విమోచనకు చిహ్నం. ఇక్కడే దేవుని హృదయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయనకు తన సృష్టించిన వాటికంటే తాను విమోచించే వారిపైనే ఎక్కువ శ్రద్ధ. ఈ గ్యాలక్సీలన్నీ ఒకవైపు, పాపంలో చిక్కుకున్న ఒక్క మనిషి మరోవైపు ఉంటే దేవుని దృష్టి ఆ ఒక్క మనిషిమీదే ఉంటుంది. ఎందుకంటే ఆయన హృదయం ఎప్పుడూ రక్షణ వైపే చూస్తుంది. అందుకే యేసుప్రభు మన నిత్య ప్రధాన యాజకుడు. అంటే మన తరఫున దేవుని ముందు నిలబడే మన ప్రతినిధి ఆయన. మనం ఎప్పుడైనా పొరపాటు చేసినా దేవుడు మన తప్పుల్ని చూడరు, మన ప్రతినిధి అయిన యేసు పరిపూర్ణతను చూస్తారు. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు ఇశ్రాయేలు గోత్రాల పేర్లను రత్నాలమీద చెక్కించి తన గుండెల మీద పెట్టుకున్నాడు కదా. యేసు ప్రభువు కూడా మనందరినీ అంతకంటే విలువైన వారిగా తన హృదయం మీద మోస్తున్నారు. సరే, ఇంత దూరం వచ్చాక ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం తీసుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన సందేశం ఏంటి? సాధారణంగా మన తప్పుల్ని, మన బలహీనతల్ని చూసుకుని మనం ఎంతగానో బాధపడిపోతూ ఉంటాం. కాని ఒక్కసారి ఇలా ఆలోచిద్దాం. ఈ విశ్వాన్ని సృష్టించిన దేవునికే ఆ సృష్టికన్నా మనల్ని విమోచించడం మీద ఎక్కువ శ్రద్ధ ఉన్నప్పుడు మనం మన తప్పుల గురించి ఎందుకంతగా చింతించాలి? ఆయన మనల్ని శిక్షించాలని చూడడం లేదు, ప్రేమతో మనల్ని రక్షించాలని చూస్తున్నారు. ఈ ఒక్క ఆలోచన మనల్ని మనం చూసుకునే పద్ధతినే పూర్తిగా మార్చేస్తుంది కదా. ఈ విశ్లేషణ దేవుని హృదయాన్ని ఒక కొత్త కోణంలో అర్థం చేసుకోవడానికి సహాయపడిందని ఆశిస్తున్నాను. ఈ సమాచారం ప్రయోజనకరంగా అనిపిస్తే దయచేసి ఈ ప్రయత్నాన్ని లైక్ చేసి ప్రోత్సహించండి. ఈ అంశంపై కలిగిన ఆలోచనలను కామెంట్స్లో పంచుకోండి. అలాగే ఈ సందేశం ఇతరులకు కూడా చేరాలనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఈ విలువైన విషయాలు మరింత మందికి చేరడానికి సహాయపడినవారవుతారు. ధన్యవాదాలు.